ప్రధాని ఉండాల్సింది బిగ్ బాస్లా కాదు, చిన్న దక్షిణాది రాష్ట్రాలపై ఆధిపత్యం తగదు కేటీఆర్. అన్ని రాష్ట్రాలకు ఒకే తీరుగా పరిగణించాలి. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ సరికాదు. బీహార్లో 5 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది? బీజేపీకి లాభం ఉంటేనే ఏ పనైనా చేస్తుంది. కాశ్మీర్ను 2గా చేయాలని ఎవరడిగారు? హిందీ జాతీయ భాష కాదని గుర్తుంచుకోవాలి. దాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దితే ఊరుకోం. భిన్నత్వంలో ఏకత్వమే భారతీయుల బలం. జైపూర్లో టాక్ జర్నలిజం 9వ ఎడిషన్ చర్చలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒక విషయాన్ని ఏంది అంటే, ఇక్కడ మీరు భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భిన్నమైన వాదనలు, భిన్నమైన కథనలు మీరు చూస్తూ ఉంటారు. సో ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే, నల్లధనం పేరుతోని మీ ఖాతాలల్లో 15 లక్షలు వేస్తా అన్నాడు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. దాంతో పాటుగా అనేక రకాలుగా హామీలు అయితే ఇచ్చారు. ఏ హామీ కూడా నెరవేరని పరిస్థితి మీకు చాలా స్పష్టంగా కనబడ్డది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో జరిగే ఎపిసోడ్ ఏంటంటే, ఇక్కడ కొన్ని క్లియర్ కట్గా మీరు ఆలోచించాలి. ఒక దేశానికి జాతీయ భాష ఉండాల్సిన అవసరం లేదు. మందబలం అధికారం ఉంది కదా అని బలవంతంగా హిందీని రుద్దుతామంటే ఒప్పుకునేదే లేదు. ఈ విషయంలో తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలని ఏకాభిప్రాయంతోనే ఉన్నాయని కేటీఆర్ ఎందుకు చెప్పిండు అంటే, ఒక్కొక్కటిగా మన మీద కుట్రలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రధాని అనే వ్యక్తి అన్ని రాష్ట్రాలకు ఆపద్బంధవుడు లెక్క ఉండాలి. అన్ని రాష్ట్రాలను కూడా ఒకే రకంగా చూడాలి. అన్నీ కూడా తన రాష్ట్రంలా, తన గ్రామంలా, తన ఊరిలా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలలో కొన్ని రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి ఈడీని పంపడం, మరికొన్ని రాష్ట్రాలలోకి అధికారంలోకి రావడానికి సిబిఐని పంపించడం, ఇలా రకరకాలుగా కుట్రలు జరుగుతున్నాయనే వాదనకు సంబంధించి చర్చ కొనసాగుతుంది. సో దాంట్లో భాగంగా చాలా స్పష్టంగా మనం చూడాల్సింది ఏంటంటే, ప్రధాని అనేది బిగ్ బాస్లా కాదు, పూర్తి స్థాయిలో కూడా ప్రజల మనిషిలా ఉండాలి. మీరు ఇంకొక విషయాన్ని కూడా ఆలోచించండి. మన దేశానికి సంబంధించే ఒక నీచమైన రాజకీయం ఉంటుంది ఇక్కడ. వేరే దేశాలకు వెళ్తే గనక ఎమ్మెల్యేని ఎవరు దేకరు, ఎంపీని ఎవరు దేకరు, ఎమ్మెల్సీని ఎవరు దేకరు, అసలు కార్పొరేటర్ కాదా ఎంత పెద్ద ప్రజాప్రతినిధి అయినా కూడా అక్కడ ప్రెసిడెంట్నైనా ఎవరు పట్టించుకోరు. వాళ్ళ పనులలో వాళ్ళు నిమగ్నమవుతారు. వాళ్ళకు సంబంధించిన ఉద్యోగ కల్పనలో వాళ్ళు నిమగ్నమైపోతారు తప్ప మన ఇక్కడ ఉన్న వాళ్ళే గోక్కొని గీక్కుంటారు అన్నట్టు. ఇక్కడ భారతదేశంలో రాజకీయ వ్యవస్థ చాలా దరిద్రంగా ఉంది. ఇక్కడ సమూలమైన మార్పులు రావాలి. వ్యక్తి పూజ అనేది చాలా డేంజర్. అది ఎంత దూరం వెళ్తుంది అనేది కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. మన దేశానికి సంబంధించి మొన్నటి వరకు ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి గ్రాఫ్ అనేది గణనీయంగా